హలో అడియస్ టు ఆల్. మీరు ఎంతసేపు చూసినా ఆడవాళ్ళని విమర్శిస్తున్న జోకులు ఎక్కువ చెప్తున్నారండి, మీరు ఏమన్నా మిసోగైనిస్టా అంటే స్త్రీ ద్వేషాన్ని కొంతమంది అడిగారు. అలాంటి చెప్పండి, మేము కూడా మేల్వలెంట్గా మారిపోతాము అంటే పురుష ద్వేషులుగా మారిపోతామని కొంతమంది నాతో ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళొక మంచి విషయం అనమాట. ఒకసారి లేడీస్ గొప్పవాళ్ళ జెంట్స్ గొప్పవాళ్ళ అని చెప్పేసి ఒక వాదన వచ్చినప్పుడు లేడీస్ ఏమన్నారంటే, ఇప్పుడు చదువుల్లో ఎక్కడ చూసినా మేమే ఫస్ట్, మెడిసిన్ తీసుకో, ఇంజనీరింగ్ తీసుకో, సిఏ తీసుకో, అన్నింటిలో మేమే నెంబర్ వన్గా ఉన్నాము, మీ మగవాళ్ళే ఉందాయా, మేమే జెంట్స్దే ఉంది, లేడీసే గొప్ప అన్నారు. అంటే జెంట్స్ అన్నారు, మేము అందరికంటే గొప్ప, అసలు లేడీస్ కంటే ఎప్పుడు మేము గొప్పే అని చెప్పారు. వాళ్ళు ఉదాహరణ చెప్పారంటే, ఒరి బాబు ఈ రోజున గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ ఇట్లాంటివన్నీ మా మగవాళ్ళే కనిపెట్టారు అన్నాడు మేసం వెళ్ళేసి. మరి మీ ఆడవాళ్ళు ఫస్ట్ క్లాసులు తెచ్చుకున్నాం ఐఏఎస్లు అన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేశారో చెప్పమన్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? లేడీ, ఎవరైతే ఈ గూగుల్ కనిపెట్టారని మీరు అంటున్నారో, వాట్సాప్ కనిపెట్టారంటున్నారో, తర్వాత ఫేస్బుక్ కనిపెట్టారంటున్నారు, మైక్రోసాఫ్ట్ కనిపెట్టారంటున్నారు, ఈ మహానుభావులైన మగవాళ్ళందరినీ కన్నది ఈ ఆడవాళ్ళేరా అన్నారు. సో బీ హ్యాపీ, కూల్. నౌ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్. మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని నేర్చుకుంటంలో అసర్టివ్ సెంటెన్సెస్ నిన్నటిదాకా 74 ఎపిసోడ్ దాకా నేర్చుకున్నాం. ఈ 75 ఎపిసోడ్లో ఏం చేయాలంటే, మనము డైరెక్ట్ ఇండైరెక్ట్లో ఇంటరాగేటివ్స్ ఇస్తే ఎలా చెప్పా, ఫస్ట్ పర్సన్ ఎట్లా చేయాలో, సెకండ్ పర్సన్ ఇస్తే ఎట్లా చేయాలో, లోపల వెర్బులు ఇస్తే ఎట్లా చేయాలో మనం నేర్చేసుకున్నాం రూల్స్ ప్రకారం. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సిందంటే అసర్టివ్స్ కాకుండా ఇంటరాగేటివ్స్ ఇస్తే ఒకవేళ ఎలా అనేదే ఇక్కడ మనకి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, డొనాల్డ్ సేస్ హౌ కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇందులో కూడా మనం అసర్టివ్లో ఏ రూల్స్ ఎలా అమలుపరిచామో చిన్న చిన్న మార్పులతో అవే రూల్స్ని మనం అమలుపరచాలి. ఇందులో ఏమాత్రం రాకెట్ సైన్స్ లేదు. అసలు డైరెక్ట్ ఇండైరెక్ట్లో మాత్రం మీరు కనుక ఈ పాటికి బాగా వచ్చేస్తుంటే, ఇందులో చిన్న చిన్న మార్పులు రెండే ఉంటాయి, ఎక్కువ ఉండవు. అదేంటంటే, మామూలుగానే మనం మెయిన్ స్పీచ్ ఏది, రిపోర్టింగ్ స్పీచ్ ఏది అని నేర్చుకుంటున్నాం. రిపోర్టింగ్ స్పీచ్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చాక దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. ఒక టీచర్ గారు అడిగారు, ఏమండి రిపోర్టెడ్ అంటారు కదా వీటి రెండింటిని. కాదు, ఇది మెయిన్ స్పీచ్. కొటేషన్స్ బయట ఉండేది, కొటేషన్స్లో ఉండేదేమో రిపోర్టింగ్ స్పీచ్. దీన్ని మనం ఇండైరెక్ట్లోకి మార్చాక వచ్చే ఆ రిజల్ట్ని మనం అంటాం రిపోర్టెడ్ స్పీచ్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు మెయిన్ స్పీచ్ ఎదురా అంటే కొటేషన్స్ బయట డొనాల్డ్ సేస్ అనేది ఉంది, ఇదిగోండి ఇది. రిపోర్టింగ్ స్పీచ్ ఎదురా అంటే హౌ కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం అని ఉంది. తర్వాత మనకి వెర్బ్ ఎదురా అంటే మనకు కావాల్సిన మూడోది ఏంటి, వెర్బ్ కదా కావాల్సింది. రిపోర్టింగ్ వెర్బ్ ఏది, కొటేషన్స్ బయట ఉండే మెయిన్ స్పీచ్లో ఉండేటువంటి సేస్ అనేది రిపోర్టింగ్ వెర్బ్ ఆర్వి. ఓకే, ఇది మనకి తెలిసిపోయింది. మరి ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలంటే మొత్తం మామూలే, సింపుల్ మెథడ్. ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ముందున్న వెనకున్న మెయిన్ స్పీచ్ని మార్చుకోవాలి. మెయిన్ స్పీచ్ అంటే ఇక్కడ డొనాల్డ్ సేస్. సో డొనాల్డ్గా రాసుకోండి, చక్క నెమ్మదిగా డొనాల్డ్గా రాసుకోండి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పనికొస్తుంది. మనం ఇప్పుడు చెప్పేప్పుడు మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడదు, వాడు ఎట్టా అన్నాడు వీడు ఎట్టా అన్నాడు అన్నప్పుడు రెండు రకాలుగా చెప్పచ్చు. ఓకే, హరీ సెడ్ వీ గో టు మూవీ టు నైట్ ఇలా చెప్పచ్చు. లేదు, హరీ సెడ్ దట్ బెటర్ వీ గో టు మూవీ టు నైట్, ఇలా ఇండైరెక్ట్లో మార్చుకుంటే ఇంగ్లీష్లో మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి ఈ అంశం అనేది కేవలం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా జనరల్ యూసేజ్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు అనమాట. సో ఎలా మార్చాలో తెలిస్తే అది బాగా ప్రాక్టీస్ చేస్తుంటే 1కి 10 ఎగ్జాంపుల్స్ అదే ఆటోమేటిక్గా మనకు మాట్లాడేప్పుడు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో డొనాల్డ్ అని నింపుకున్నాం. సేస్ అని ఉంది, దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం మార్పు. ఇందాక మనం ఏం చేసాము, మెయిన్ స్పీచ్లో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ని నింపేసుకొని సేమ్ ఉంటే సేస్ ఉంటే సేస్ అవి కూడా దింపేసుకున్నాం. ఓన్లీ సే పక్కన 2, సెడ్ పక్కన 2, సేస్ పక్కన 2 వస్తేనే దాన్ని టెల్ రూపం టోల్ రూపంలోకి మార్చుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇది ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. ఇప్పుడు ఏం చేయాలంటే డొనాల్డ్ నింపుకున్నాం కదా, రిపోర్టింగ్ వెర్బు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రిపోర్టింగ్ వెర్బు సే ఉంటే ఆస్క్, సేస్ ఉంటే ఆస్క్స్. ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్లో వాడు అన్నాడు అంటున్నాం, ఇదే ఇండైరెక్ట్లో వాడు అడిగాడు అని చెప్పాలన్నమాట. కాబట్టి అడిగాడు అనడానికి ఏమంటాం, ఆస్క్ కదా. కాబట్టి ఇక్కడ సే ఉంటే ఆస్క్, సేస్ ఉంటే ఆస్క్స్, సెడ్ ఉంటే ఆస్క్డ్, సెడ్ టు ఉన్న ఆస్క్డే. ఇంతకుముందు అంటే ఎస్ఐటీలో సెడ్ టు ఉంటే టోల్గా మార్చుకోమనం. ఇక్కడ 2 వచ్చినా రాబోయే 2 మర్చిపోండి, అది వచ్చినా రాబోయే దాన్ని లెక్క చేయమాకండి.
బట్ ఇక్కడ సేస్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఆస్క్స్ అని రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సే రూపాన్ని ఎప్పుడు నేను చెప్తున్నాను, ఒక ఇంటరాగేటివ్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి, అక్కడ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్ దింపేసుకోవడమే. రిపోర్టింగ్ వెర్బ్ మాత్రం సే ఉంటే ఆస్క్, సేస్ ఉంటే ఆస్క్స్, సెడ్ ఉంటే ఆస్క్డ్, సెడ్ టు ఉన్నా ఆస్క్డే, సేయింగ్ ఉంటే ఆస్కింగ్, అంటే ఆస్క్ రూపంలోకి మార్చుకోవాలి. సో ఇక్కడ సేస్లో డస్ ఉంది కూడా మనం ఆస్క్లో కూడా డస్ పెట్టి ఆస్క్స్ అని రాసుకోవాలి. డొనాల్డ్ ఆస్క్స్, ఇది మొదటి మార్పు. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, గుర్తుపెట్టాల్సింది చాలా ఈజీ. ఇంట్రాగేటివ్లో ఉంటే మాత్రమే సే రూపం ఆస్క్ రూపంలో మారుతుంది. ఆస్క్ అని వాడిస్తేనా ఇస్తాడు. ఒకసారి ఇక్కడ డొనాల్డ్ సేస్ బదులు డొనాల్డ్ ఆస్క్స్ అని వాడే ఇస్తాడు. ఇంకేంటి, వాడే ఆస్క్ ఇస్తే మన ఆస్క్ అని రాసుకోవడమే. వాడు సేస్ అని ఇస్తేనే మార్చుకోవాలి. ఒకవేళ టెల్స్ అని ఇచ్చాడు అనుకో, అదేనా ఆస్క్సే. బాగా నువ్వు గుర్తుపెట్టుకుని రాసుకోండి. ఏంట్రా అంటే ఇంటరాగేటివ్లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ని మనం రిపోర్టింగ్ స్పీచ్లో రాసేప్పుడు, అంటే ఇండైరెక్ట్లో రాసేప్పుడు అక్కడ సే ఉన్నా టెల్ ఉన్నా, ఇంటరాగేటివ్ అయితే కనుక ఒకసారి టెల్ ఇస్తాడు, ఒకసారి సే ఇస్తాడు. ఏది ఇచ్చినా ఆస్క్ రూపమే. ఒకవేళ ఆస్క్ ఇచ్చినా ఆస్క్ అని రాయడమే. అక్కడ రిజల్ట్ ఏంటంటే ఇంటరాగేటివ్ కాబట్టి ఆస్క్ అని రావాలి. ఎంక్వైరీ అని రాసినా తప్పు లేదు. బట్ ఎంక్వైరీ అనేది యూసేజ్లో ఎక్కువ ఉండేది కాదు. ఇక్కడ డొనాల్డ్ ఆస్క్స్ అంటే ఎంత కరెక్టో డొనాల్డ్ ఎంక్వైరీస్ అన్న అంతే కరెక్ట్. ఎంక్వైరీస్ అని కూడా రాయొచ్చు, 100% కరెక్ట్. కానీ ఎంక్వైరీస్ అనేది యూసేజ్లో లేకపోవడం వల్ల కొంతమంది టీచర్స్ దిద్దేడు పని చేస్తారంటే, ఒరే ఆస్క్ అనేది ఎంక్వైరీ అనేది కొత్త మాట పెట్టాడు అని ఇంటికి కొట్టి మార్కు తీసేస్తాడు. ఇప్పుడున్న పిల్లల జనరేషన్ ఏంటి, ఇదివరకు 100కి 35 మార్కులు వచ్చి పాస్ అయితే అమ్మాయి అనుకునేవాళ్ళు మా వయసులో. ఇప్పుడేంటి తెలుసా, 35-40 అసలు చల్లట్ల పిల్లల దగ్గర దీపావళి జరుపుకోవట్లా, దసరా జరుపుకోవట్లా. వాళ్ళ పండగలు ఏంటి తెలుసా, పాయింట్లు. అక్కడ 10 వచ్చినాయి ఏంటి, కానీ 9.6 ఉందా 9.7 ఉందా. అరే 9.6 వచ్చినోడు కూడా 9.8 వచ్చినోడు చూసి ఎడుతున్నాడు. నాకు రాలేదు. నా క్లాసులో కూడా చిన్న పిల్ల వాళ్ళ అమ్మ నాకు చెప్పింది, ఆవిడ వాళ్ళ పాపకి 25కి 23.5 వచ్చినాయి. అదే క్లాసులో ఇంకో పాపకి 24 వచ్చినాయంట. ఈ అమ్మ ఏడుస్తుంది. అరే 23.5 వచ్చినాయని సంతోషపడాలమ్మా అంటే అరమార్క్ ఎక్కడ పోయింది, ఇంగ్లీష్ గ్రామర్లో ఏదో ఆర్టికల్ దగ్గర ఈ అమ్మాయి పెట్టింది కరెక్టే. టీచర్ ఏం చేసిందంటే అక్కడ ఎఫ్ఐఆర్ లాంటి ఏదో కాన్సనెంట్ కనబడుతుంటే ఈ అమ్మాయి యాన్ రాసేసింది నేను చెప్పిన పాఠం ప్రకారం. దాంతో యాన్ రాసేప్పటికి ఆవిడకి మామూలుగా ఆవిడ లెక్క ప్రకారం కాన్సనెంట్ రాస్తే ఏ, ఓవెల్ రాస్తే యాన్ లెక్కలో పోయింది. దాంతో అక్కడ ఏదో ఎస్ఎస్సి అని ఏదో వచ్చింది. వస్తే దాని ముందు ఏం చేసిందంటే యాన్ పెట్టిన తప్పు కొట్టేశారు, అరమార్కు పోయింది. ఈ పాప ఏంటంటే అరమార్కు పోయినందుకు వాళ్ళ అమ్మతో నాతో ఫోన్ చేయించి దెబ్బలాడ టీచర్కి మార్క్ వేయించుకుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే డొనాల్డ్ ఆస్క్స్ అనే మాట అందరం వినేది కాబట్టి మార్క్ పడిపోద్ది. ఒక్కసారి స్కూల్స్ ఏమవుతుందంటే ఎంక్వైరీస్ అనే మాట మీరు ఒకవేళ వాడారనుకో కరెక్టే, 100% కరెక్ట్ కాదంటలా. కానీ అది ఎప్పుడు యూసేజ్లో లేని మాట కాబట్టి ఎవరు ఎంక్వైరీస్ రాసి ఇది ఏంటారు, ఇది ఎంక్వైరీ అంటే ఏంటి, విచారణ చేయడం ఏంటి, తీసేయి మార్క్ పోయి తీసేస్తున్నారు. దాంతో పిల్లలు బోర్ మీద ఏడుస్తున్నారు, తప్పు చేసి అనుకుని. కన్ఫ్యూజన్ లేదు. ఇక డొనాల్డ్ ఆస్క్స్ ఎంత కరెక్టో డొనాల్డ్ ఎంక్వైరీస్ అంతే కరెక్ట్. బట్ యూసేజ్లో ఆస్క్స్ అని రాసా. ఓకే, నెక్స్ట్ కొటేషన్స్ తీసి దట్టు పెట్టాలి ఎంతసేపటికి చెబుతున్నావా అంటారు. కాదబ్బా, ఇక్కడ దట్టు పెట్టనేయకూడదు. గుర్తుపెట్టుకోండి, గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళినంత పాపం ఇక్కడ దట్టు పెడితే మర్చిపోండి ఆ విషయాన్ని. ఓకే, ఎస్ఆర్టీస్లో మాత్రమే కొటేషన్స్ దట్టు పెట్టాలి. మరి ఇక్కడ ఏం పెట్టాలరా అంటే మళ్ళీ ఒక పాట, వాట్ ఉంటే వాట్ అంటే ఇంతకుముందు ఎస్ఆర్టీలో కంజంక్షన్ ఉండదు కాబట్టి మనం ఏం చేసాము, అక్కడ ఉన్నటువంటి ఆ కొటేషన్ తీసి దట్ అనే కంజంక్షన్ కొత్తగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏం చేస్తున్నాం మనం, ఈ వాట్ వన్ విచ్ వై హూ హౌలు వస్తే వాటిని ఏమనుకున్నాం మనం, ఇంటరాగేటివ్ వర్డ్స్ గాను సబార్డినేట్ కంజంక్షన్స్ గాను ఉపయోగపడతాయని కంజంక్షన్స్ లిస్ట్లో కూడా ఇచ్చాను నేను మీకు. ఆ విధంగా ఇక్కడ మనం దట్ పెట్టుకోకూడదు అనమాట. పెట్టుకోకుండా వాట్ ఉంటే వాడు దింపుకోండి, వై ఉంటే వై దింపుకోండి. అలా కాకుండా మర్చిపోయి దట్టు పెట్టారా మార్కు పోద్ది. ఓకే, వాట్ ఉంటే వాట్, వై ఉంటే వై, హౌ ఉంటే హౌ, హూ ఉంటే హూ, వేర్ ఉంటే వేర్, విచ్ ఉంటే విచ్, వాట్ ఉంటే ఏదుంటే దింపుకోవడమే. ఇక్కడ హౌ ఉంది కూడా హౌ దింపుకోండి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పేదాన్ని ఏంటంటే మెయిన్ స్పీచ్లో నిన్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఎస్ఆర్టీలో కనుక అయితే కనుక మెయిన్ స్పీచ్ యాజ్ ఇట్ ఈస్గా దింపేసుకోండి. ఒక సే అనేటువంటి వెర్బ్ పక్కన 2 వచ్చినా, సెడ్ పక్కన 2 వచ్చినా మాత్రం దాన్ని టెల్లు టోల్ రూపంలో మార్చుకోండి. ఇంకైతే సే కానీ సెడ్ కానీ దింపేసుకోవడమే అని చెప్పా. ఇప్పుడేం చెప్తున్నా అంటే ఇంట్రాగేటివ్లో ఉంటే కనుక ఎస్ఆర్టీ కాకుండా అప్పుడు దీన్ని కానీ రిపోర్టింగ్ స్పీచ్లో మార్చుకుంటే ఆ రిపోర్టింగ్ వెర్బ్ని ఎప్పుడు కూడా అది సే రూపంలో ఉన్నా, టెల్ రూపంలో ఉన్నా, ఆస్క్ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా సరే ఆస్క్ అనే రూపంలోకే మార్చుకోవాలని చెబుతున్నా. ఎందుకని, ఇది ఇంటరాగేటివ్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ డొనాల్డ్ సేస్ అని ఉంది, డొనాల్డ్ ఆస్క్స్. ఓకే, అదే ఇక్కడ సెడ్ ఉంటే ఆస్క్డ్ అనేవాళ్ళం.
సే ఉంటే ఆస్క్ అనేవాళ్ళం. ఓకే, ఇక్కడ ఒక టెల్ ఉన్నా కూడా ఆస్కే రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఒక ఆస్కే ఇచ్చినా ఆస్కే రాసుకుంటాం. టోటల్గా ఆస్క్ రావాలండి, అడిగాడని చెప్పాలండి. ఇప్పుడు కొటేషన్ తీసి రెండో పాయింట్ ఏంటి మీరు నోట్ చేసుకోవాలి ఏంటంటే, ఎస్ఆర్టివ్లో అయితే కనుక కొటేషన్ తీసి దట్టు పెట్టాము, అది ఓన్లీ ఎస్ఆర్టివ్ వరకే. ఇక నుంచి చెప్పే వాటిలో ఇంక దట్ అనే మాట రాదనమాట, కంజంక్షన్. మరి ఇక్కడ ఇంటరాగేటివ్స్లో అయితే ఏమొస్తుందా అంటే, వాడు ఇంటరాగేటివ్ వర్డ్ ఏది ఇచ్చాడో ఆ ఇంటరాగేటివ్ వర్డే కంజంక్షన్గా వచ్చేస్తుంది కొటేషన్స్ బదులు. సో కొటేషన్ బదులు ఇప్పుడు ఏం రాసాం, హౌ రాసేసాం. ఓకే, ఇప్పుడు లోపల ఉండే వెర్బు మీదంతా మామూలే. ఏంట్రా అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చూడాలి, సబ్జెక్ట్ చూడాలి. ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. డైరెక్ట్ స్పీచ్ కనుక ఇంటరాగేటివ్ ఇస్తే, ఇండైరెక్ట్ మాత్రం అసర్టివ్లోనే రావాలి. మనం వాయిస్ చెప్పినప్పుడు ఏం చెప్పాము, అక్కడ వేరే చెప్పుకున్నాం. ఏమని, యాక్టివ్ వాయిస్ కనుక మీకు ఇంటరాగేటివ్లు ఉంటే పాసివ్ వాయిస్ కూడా ఇంటరాగేటివ్లోనే రావాలి అని చెప్పుకున్నాం. అలాగే పాసివ్ వాయిస్ ఇంటరాగేటివ్లు ఇచ్చాను, కొంతమంది యాక్టివ్ వాయిస్ మార్చినా ఇంటరాగేటివ్లు మార్చాలి అన్నాం. అక్కడ రూపాయికి రూపాయి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ కాదు. డైరెక్ట్ స్పీచ్ ఒకవేళ మీకు ఇంటరాగేటివ్లో ఇచ్చినప్పటికీ ఇండైరెక్ట్ స్పీచ్ లేక రిపోర్టింగ్ స్పీచ్ మాత్రం ఎప్పుడు కూడా మీకు ఇంటరాగేటివ్లో రాకూడదు, కేవలం అసర్టివ్ రూపంలోనే రాయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఏంటి, ఇక్కడ కనుక వాడు ఇచ్చింది ఇంటరాగేటివ్ అయినా మనం రాసేప్పుడు మాత్రం దాన్ని అసర్టివ్ రూపంలో రాయాలి తప్ప ఇంటరాగేటివ్ రాకూడదు. ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్లో మార్చేప్పుడు. ఓకే, ఆ లెక్కన ఇక్కడ ఏంటి, హౌ కెన్ యూ వచ్చింది. అసర్టివ్లో రాయడం అంటే ఏం లేదండి, కెన్ యూని యూ కెన్గా మార్చుకోవడమే కదా. ఇప్పుడు అసర్టివ్ అంటే ఏంటి, ఇంటరాగేటివ్ అంటే ఏంటి, వెర్బ్ ముందొచ్చి సబ్జెక్ట్ ద్వారా వస్తే ఇంటరాగేటివ్, ఇక్కడ కెన్ యూ వచ్చింది. అదే సబ్జెక్టు ముందు వచ్చి వెర్బ్ తర్వాత వస్తే అసర్టివ్. నేర్చుకుంది కదా బాగా మనము. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ జోలికి వెళ్ళాలి. ఓకే, పైన వెర్బ్ ముందు ఇచ్చినప్పటికీ దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకని, ఇంటరాగేటివ్లో ఇచ్చినప్పటికీ డైరెక్ట్ స్పీచ్ని దాన్ని మనం కనుక అసర్టివ్లో మార్చుకొని రిపోర్టింగ్ స్పీచ్లో చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కెన్ యూ కాస్త యూ కెన్గా మార్చుకోవాలి. ఇప్పుడు యూ ఏ పర్సన్, అన్ని జాగ్రత్తగా వెళ్ళాలి, పాయింట్ టు పాయింట్ వెళ్ళాలి, ఎక్కడ దేన్ని మిస్ చేయొద్దు. నేర్చుకున్న దాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవడం కాకుండా అవుట్పుట్ కూడా అలాగే రావాలి. కంప్యూటర్లో మనం ఏదైతే కొట్టామో ప్రింటింగ్లో అదే వస్తుంది. అలా కాకుండా ఎక్కడన్నా అంటే కరెక్ట్ అయినట్టు ఫైల్, అట్టగే మన మైండ్లోకి ఏదైతే వెళ్తుందో అదే బయటికి రావాలి అంత ఫోర్స్గా. సో మనం లోపలికి పంపించిన దాన్ని ఎక్కడికో పంపించకూడదు, మళ్ళీ తిరిగి యూసేజ్ చేసే విధంగా స్టోర్ ఇక్కడే పెట్టుకోవాలి. నేనేం చెప్తున్నాను ఇక్కడ, కెన్ యూ కాస్త యూ కెన్ అన్నాం. ఏదో ఒక కొత్త రూల్ నేర్చుకున్నాం కదా అని ఇంతకుముందు దాన్ని వదిలేయకూడదు, లేదా 2-3 రూల్స్ పాటించాం కదా అని 5-6 రూల్స్లో మిగతా వదిలేయకూడదు. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క బిట్ ఎవరైతే ఏకాగ్రతగా కూర్చొని కాన్సన్ట్రేషన్ పే చేస్తూ ఇదే యజ్ఞం, మిగతావన్నీ మర్చిపోవాలి, సరౌండింగ్ ఉన్న ప్రపంచం మొత్తాన్ని మర్చి, దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. మార్నింగ్ మనం చాలాసేపు యోగా చేస్తారు కొంతమంది. మెడిటేషన్ అంటే ఏంటి, ఆలోచన ఏమి రాకుండా మైండ్ అలా కూర్చోబెట్టడం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సబ్జెక్ట్ మెడిటేషన్ అంటే ఏంటంటే, మనం ఏ పని చేస్తున్నాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ చేస్తున్నాం, ఆ టైంలో టెన్స్ గుర్తు రాకూడదు, ఆ టైంలో వాయిస్ గుర్తు రాకూడదు, ఆర్టికల్స్ గుర్తు రాకూడదు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గుర్తు రాకూడదు, వేరే ఎగ్జాంపుల్ కూడా గుర్తు రాకూడదు. వచ్చిందంటే కనుక మనకు కన్ఫ్యూజ్ అయిపోయి తాళ్ళు మొత్తం పెన వేసుకుపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఏది చేస్తున్నామో దాన్ని చేయాలి. ఆ చేస్తున్నప్పుడు వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్ వదిలి పెట్టకుండా వెళ్తేనే మనకి 100% వస్తుంది. అదే సీక్రెట్ మంత్ర. మన నాలెడ్జ్కి సీక్రెట్ మంత్రం ఏంటంటే, కేవలం మనం తెలియగలిగితే సరిపోదు, సాధన, ఎంత ఏకాగ్రత అనేది. ఓకే, సో ఇక్కడ ఏంటి, హౌ రాసిన తర్వాత కెన్ యూ నేను చెప్పాను ఇంటరాగేటివ్ ఉంటుంది, కానీ మనం రిపోర్టింగ్ స్పీచ్ రాస్తే అసర్టివ్ రాయాలి అని చెప్పా. అంటే ముందు సబ్జెక్ట్ సంగతి చూడాలి. ఓకే, సబ్జెక్ట్ ఇక్కడ యూ ఉంది, మనం అసర్టివ్ చేసేప్పుడు అదే రాసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, లోపల ఉండేటువంటి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఎన్నిసార్లు వచ్చినా ఫస్ట్ పర్సన్ అయితే బయట ఉన్న సబ్జెక్ట్ రూపం, సెకండ్ పర్సన్ అయితే బయట ఉన్న ఆబ్జెక్ట్ రూపం, థర్డ్ పర్సన్ అయితే దింపేసుకోండి అని చెప్పా. అది గుర్తొచ్చిందా? ఇప్పుడు చూడండి, నేను నిన్న మొన్న ఎపిసోడ్లో చేసినవి. ఇప్పుడు ఇక్కడ చూడండి, యూ అనేది సెకండ్ పర్సన్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం కనుక ఫస్ట్ పర్సన్ ఐ లేక వై ఉండుంటే డొనాల్డ్ అనేటువంటి హీ రూపంలోకి మార్చుకునేవాళ్ళం, అవునా? కానీ ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్లో ఉంది. అంటే యూ లేక యూ సెకండ్ పర్సన్స్. ఇవి వస్తే ఏం చేయమన్నాం, బయట ఉన్న ఆబ్జెక్ట్ రూపం రాయమన్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కానీ నిన్నట్లా మనకు బెంగ లేదు. 74 ఎపిసోడ్లో మనం కొంచెం బెంగపడ్డాం, అరే అక్కడ ఆబ్జెక్ట్ లేదు ఏం పేయగలరా. కానీ ఇప్పుడేంటి, మనం భయపడక్కలా. ఎందుకంటారా, మనకు తెలిసిపోయింది ఏం చేయాలో. ఏంటది, ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోతే డొనాల్డ్ ఏం చేశాడు, నాకు చెప్పాడు అనుకోవాలి. ఎవరికి వాళ్ళు. డొనాల్డ్ అంటున్నాడండి, ఎలా చేసావా ఈ ప్రాబ్లం సాల్వ్ ఎట్లా చేసావా అని అడిగాడు. అంటే ఈ సమస్యను ఎలా పరిష్కరించావు అని అడిగాడు.
ఎవరినో అడుగుంటే ఆల్రెడీ అక్కడ ఉండేది. డొనాల్డ్ అడిగాడు పీటర్ అని, డొనాల్డ్ సేస్ బాలాజీ అని ఉండేది. అక్కడ ఆబ్జెక్ట్ లేదంటే అర్థం ఏంటి మీకే చెప్పారనమాట. సో సెడ్ టు మీ లేక డొనాల్డ్ సేస్ మీ, నాకు అంటున్నాడు అతను అని అనుకోవాలి. సో సేస్ టు మీ అనుకొని ఎప్పుడైతే మీ అనుకున్నారో ఇప్పుడు యూ ఏమైపోతుంది, అక్కడ సెకండ్ పర్సన్ మీ రూపంలోకి మారుతుంది. అర్థమైందా? అని కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు లోపల ఉండేది ఫస్ట్ పర్సన్లో ఉంటే బయట ఉన్న సబ్జెక్ట్ రూపం, థర్డ్ పర్సన్ అయితే అసలు మార్చక్కల్లా, ఏదంటే దింపేసుకోవడం. ఒక సెకండ్ పర్సన్ అయితే ఏం చేయాలి, బయట ఉన్న ఆబ్జెక్ట్ రూపంలో మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ కనుక వాడు ఇచ్చుంటే, ఏ ఇంద్రుడో చంద్రుడో ఏదో ఇచ్చుంటే కుబేరుడో, మనం దాన్ని హీయనో షీయనో దింపేసుకునేవాళ్ళం, ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వలేదంటే అర్థం ఏంటంటే డొనాల్డ్ ఎలా అన్నాడని మీకు తెలిసింది మరి. సో నాతోనే అన్నాడు అనుకోవాలి అప్పుడు మనం. సో డొనాల్డ్ సేస్ మీ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ లోపించిందో సేస్ టు మీ అనుకోవాలా. సో నాకు చెప్పాడు అనుకున్నప్పుడు ఇక్కడ ఏముంది, సెకండ్ పర్సన్ అని యూ కాస్త ఇక్కడ మీ అంటే ఐ రూపంలోకి మారుతుంది. మీ అంటే అయ్యేగా. సో ఇక్కడ ఎవరుంటే కనుక మై అని ఉండేది కదా, కానీ యూ ఉంది కాబట్టి ఆస్క్స్ హౌ ఐ వస్తుంది. చూడండి ఎంత బిట్టు నెమ్మది చెప్తున్నాను ఓపిక్గా, అంత ఓపిక్గా మీరు బ్రెయిన్లోకి పోనించుకోండి. ఓకే, సో ఇక్కడ ఐ వచ్చేసింది. ఇప్పుడు వెర్బ్ సంగతి చూడాలి, ఎందుకంటే అక్కడ ఇంట్రాగేటివ్ కాదు వెర్బ్ ముందు వచ్చేసింది. కానీ మనం ముందు వెర్బ్ సంగతి చూడకూడదుగా. ఎస్ఆర్టీలో మార్చుకోమన్నప్పుడు ఏం చేయాలి, చూస్ చేసుకోవడమే. అరే వెర్బ్ సబ్జెక్ట్ రా, ముందు సబ్జెక్ట్ వెర్బ్ చూసుకోమంటున్నాడుగా, సబ్జెక్ట్ చూసేసాం అయిపోయింది. ఇప్పుడు వెర్బ్ చూడండి, కెన్ అని ఉంది. సో కెన్ సాల్వ్ అని ఉంది. ఇక్కడ సాల్వ్ సంగతి మర్చిపోండి. లోపల ఉండే వెర్బు బయట ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ మీద ఆధారపడుతుంది. ఇంట్రాగేటివ్ అయినా అసర్టివ్ అయినా ఇంపరేటివ్ అయినా దేనిలో అయినా సరే రూల్స్ అవే. లోపల ఉండే వెర్బు బయట ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ మీద ఆధారపడుతుంది అని చెప్పుకున్నాం. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉందనుకో లోపల మార్చక్కల్లా, రిపోర్టింగ్ వెర్బ్ ఫ్యూచర్ టెన్స్లో ఉందనుకో లోపల మార్చక్కల్లా. కానీ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే, అంటే సెడ్ అని కానీ ఆస్కర్ అని కానీ టోల్డ్ అని కానీ పాస్ట్ టెన్స్లో ఉంటే మాత్రం లోపల ఉండే వెర్బ్ ప్రెజెంట్లో ఉంటే పాస్ట్లోకి, పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చుకోవాలి. ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ ఎలా ఉంది అనేది ముఖ్యం. లోపల ఉండే వెర్బ్ సంగతి అప్పుడే చూడక్కల్లా. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్, అమ్మయ్య హ్యాపీ రిలీఫ్, అసలు టెన్షన్ లేదన్నమాట. ఇప్పుడు అది ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్లో ఉంటే మనకి పని ఏం లేదు. ఇక్కడ కెన్ అంటే కెన్ దింపుకో, కుడ్ ఉంటే కుడి దింపుకో, వుడ్ ఉంటే వుడ్ దింపుకోవాలి, ఏంటి టుక్కు ఉంటే టుక్కు, ఏదంటే దింపేసుకోవడమే. సో ఇక్కడ ఏముంది, కెన్ ఉంది కూడా కెన్ దింపేసుకున్నాం. ఐ కెన్ ఐ కాస్త కెన్ యూ కాస్త ఐ కెన్గా మారింది. ఇంకా సాల్వ్ మనం మార్చక్కల అంటే ఏంటి, ఏదన్నా ఉంది అంటే టెన్స్ వెర్బ్ కెన్నే, సాల్వ్లో ఇంకేం లేదు మీనింగ్ తప్ప, అది చచ్చిపోయిన వెర్బ్ అంటే ఇన్ఫినిటివ్ అనమాట. ఇప్పుడు కెన్ ఎప్పుడైతే వచ్చేసిందో చెప్పాక ఒక పెన్లో ఒక రీఫిలే పడుతుందని. సో ఇక్కడ డూ లేదు డస్ లేదు, కెన్ వచ్చేసింది కాబట్టి ఇంకేం లేనట్టే. కాబట్టి కెన్ సాల్వ్ అన్నాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకేముంది దిస్ ప్రాబ్లం రాసేద్దాం అనుకుంటారు. అమ్మ ఇక్కడ కూడా మార్కుపోయే అవకాశం ఉందండి. చివరి దాకా ఆఖరి నెత్తురు బొట్టు వరకు పోరాడాలి వీరుడంటే. ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు, ఎక్కడా కూడా మనం చాలే అనుకోకూడదు. ఇక్కడ కూడా ఉంది దిస్ ప్రాబ్లం, ఇక్కడ కూడా ఏమైనా చేయాలంటే ఎస్ చేయాల్సింది ఉంది. ఏం చేయాలి అంటే దిస్ని దట్టుగా మార్చుకోవాలి. మనం ఇంతకుముందు టేబుల్ నేర్చుకున్నాం కదా, దిస్సు దట్టుగాను, దీసు దోసుగాను, హియర్ దేర్ గాను, అవునా, బిఫోర్ ఎగోగాను నేర్చుకున్నావా. కాబట్టి ఇక్కడ దిస్ ప్రాబ్లం మనం అలాగే రాసామనుకోండి, చేసిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. అందుకే చెప్తున్నా వర్డ్ టు వర్డ్ చూసుకోండి దయచేసి. ఇవాళ నేనేదో మీకు బాగా పైత్యంగా చెబుతున్నానని, మీ అందరికి బాగా దాని ఏమంటారంటే ఛాదస్థంగా చెబుతున్నానని మనసులో చాలామంది ఎంతో ఒక విధమైన భావన వస్తుంది. కొంతమందికి ఎక్కువ మందికి నచ్చదనమాట ఇలా చెప్తే. ఆ హంగులు ఆర్భాటాలు చేసి మంచి గ్రాఫిక్స్ వెనకాల పెట్టేసుకొని కోటు గీటు వేసేసుకొని దరదర కలర్ పెట్టుకుని హై లెవెల్లో చెప్పేసి అనుకో, వెనకాల బోర్డుకు లేకుండా స్టేజ్ ముందు నా పాండిత్యం అదిరిపోతుంది. 1,00,000 పడేవి ఈ పాటికి నాకు వ్యూస్. ఎందుకు పడదంటే ఇక్కడ ఒక పాతకాలం మాస్టర్ అన్నాడు, వీడేం చేస్తాడు, ఎదుటివాళ్ళతో పని లేదు, వాడు నేర్చుకుంటున్నాడా నేర్చుకోవడా వాడి బుర్రకే అనవసరం, పదకం చెబుతాడు అంతే. 10 సార్లు చెబుతాడు, ఏదో నేను చచ్చిపోతున్నాను రా బాబు వదిలిపెట్టరాని వదలడు అలా అని చెప్పి మీరు చూడకుండా ఉండలేరు. కానీ దానివల్ల ఏది ప్రయోజనం మీకే తెలుస్తుంది. సో ఇక్కడ దిస్ ప్రాబ్లం అనేది వదిలిపెట్టకండి, దిస్ని దట్టుగా మార్చుకోండి. ఓకే, దట్ ప్రాబ్లం. ఒక్క ఎగ్జాంపుల్ ఎంతసేపు చెప్పాలా అంటే ఇంత కూలంకషంగా చెబితే మీకు ఎక్కేస్తుంది. ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకని రిపోర్టింగ్ స్పీచ్ మీకు వచ్చేది ఎస్ఆర్టీలో వచ్చింది అంటే సమాధాన వాక్యం. సో అక్కడ క్వశ్చన్ మార్క్ మనం పెడితే మార్కు పోతుంది, ఫుల్ స్టాపే. డైరెక్ట్ స్పీచ్ మీకు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్పీచ్ కనుక ఇంటరాగేటివ్లో ఉన్నా సరే ఇండైరెక్ట్లోకి వచ్చేప్పటికి ఎస్ఆర్టివ్ రూపంలోనే రాయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏంటి, డొనాల్డ్ సేస్ హౌ కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం కొటేషన్స్లో. దీనికి
ఇండైరెక్ట్ స్పీచ్లో ఎట్లా రాసాం, డొనాల్డ్ ఆస్క్స్ హౌ ఐ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లం అని వచ్చింది. ఇప్పుడు మీరు వర్డ్ టు వర్డ్ అనాలిసిస్ చేసుకోండి, సెల్ఫ్ టీచింగ్ చేసుకోండి, నాకంటే మీకే బాగా వస్తుంది. ఏంటంటే డొనాల్డ్ ఎలా దిగింది చూసుకోండి. ఇది కూడా చూసింది ఏంటంటే ఇంతకుముందు చెప్పే చదువుతాం వద్దు అనుకోకుండా అలా చూడండి. డొనాల్డ్ అంటే పైన ఉంది కాబట్టి దింపుకున్నాం. మెయిన్ స్పీచ్ ముందు రాయమన్నాడుగా, అటువైపు ఉన్నా సరే ముందు డొనాల్డ్ ఇక్కడే రాసేవాళ్ళం. తర్వాత సేస్ ఉంది, ఆస్క్ సెట్ అయింది. ఎందుకు అయిందిరా అంటే మామూలుగా సే అయితే సే దింపేసుకునేవాళ్ళం, సేస్ ఉంటే సేస్ దింపేసుకునేవాళ్ళం. ఒకసారి మీరు మర్చిపోతారు, ఒరే సే 2 వస్తే టెల్ అన్నాడు కదా, ఆస్క్ రాసాడంటే సే 2 గురించి ఆస్క్ రాయాలా ఇక్కడ సేస్ అనేది కరెక్టే, కానీ వీడు ఏమంటున్నాడు అంటే ఇంటరాగేటివ్లో ఇచ్చాడు డైరెక్ట్ని. ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం, మరి ఇక్కడే వాడేవచ్చు కదండి ఆస్క్స్ అంటే. డైరెక్ట్ స్పీచ్లో కూడా ఆస్క్స్ అనొచ్చు, టెల్స్ అనొచ్చు, సేస్ అనొచ్చు. ఎందుకంటారా, అది ఇంటరాగేటివ్ అనేది ఆ కొటేషన్స్ లోపల ఉన్నట్టు సెంటెన్స్లో బయటపడుతుంది. ఇంటరాగేటివ్ రూపంలో ఉంటుంది కదా సెంటెన్స్, ఇది ఇంటరాగేటివ్ రూపంలో ఉంది కాబట్టి హౌ కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం అంటే ఇంటరాగేటివ్ తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ వీడు సేస్ అంటాడు. వాడు అన్నాడు ఎలా ప్రాబ్లం సాల్వ్ చేసావయ్యా అన్నాడండి అనొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, రిపోర్టింగ్ స్పీచ్లోకి వచ్చేప్పటికి ఇక్కడ ఆస్క్స్ ఎందుకు మార్చుకోవాలంటే మనం ఇందాకేం చెప్పుకున్న రూలు, డైరెక్ట్ స్పీచ్ అనేది ఒకళ్ళు ఇంటరాగేటివ్లో ఇచ్చినప్పటికీ దాన్ని ఇండైరెక్ట్లోకి మార్చేప్పుడు ఎస్సరిటివ్ రూపమే రాయాలంటున్నాం. అందుకని ఎస్సరిటివ్ రూపం అంటే ఇక్కడ ఆస్క్స్ అని వేస్తాంగా. అన్నాడుని అడిగాడు అన్నప్పుడు మళ్ళీ ఏం అడిగాడు లోపల అడిగాడు అనే దాన్ని కూడా క్వశ్చన్గా చెప్పకూడదుగా. ఇక్కడ సేస్ అంటే అనడం కాబట్టి ఇంటరాగేటివ్ రూపం ఇచ్చాం. ఇక్కడ ఆస్క్స్ అంటే అడగటం, వాడు అడిగాడు అని మళ్ళీ క్వశ్చన్ రూపంలో ఎందుకు ఇవ్వాలి, అందుకని దీన్ని ఎస్సరిటివ్ రూపం మార్చుకోవాలి లోపల. కాబట్టి ఇక్కడ హౌ కెన్ యూ కాస్త హౌ ఐ కెన్ సాల్వ్ దట్ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి ఆస్క్ ఎలా వచ్చిందంటే ఇంటరాగేటివ్ కాబట్టి ఆస్క్స్ వచ్చింది. సెడ్ ఉంటే ఆస్క్ అయ్యేది, సే ఉంటే ఆస్క్ అయ్యేది. ఇక్కడ కొటేషన్స్ దట్ కనబట్టలేదు ఏంటి, దట్ ఏమైపోయింది, నిన్నదాకా నువ్వే చెప్పావు కదా దట్ పెట్టమని, ఇప్పుడు వచ్చి మళ్ళీ మాయ చేసావు గబకన దట్ మాయ అంటే కాదు. ఇది ఇంటరాగేటివ్ కాబట్టి ఏం చేశానంటే మాయ చేయలా, నేనే దట్ను మర్చిపోలా. ఇక్కడ దట్ రాయకూడదు. ఇంటరాగేటివ్లో ఉంటే కనుక ఏం చేయాలి, ఏ ఇంటరాగేటివ్ వర్డ్ ఉంటే అదే రాయాలి. మన ప్రతి చోట హౌ రాశారు, ఇక్కడ హౌ ఉంది కాబట్టి హౌ, వాట్ ఉంటే వాట్ రాసుకోవాలి, వేర్ అంటే వేర్, వెన్ అంటే వెన్, ఏది ఇంటరాగేటివ్ వర్డ్ ఇస్తే అది రాసుకోవడమే. తర్వాత కెన్ ఇక్కడ ఉంటే కెన్ అక్కడికి వెళ్ళిందేంటి, అయ్యట్టు వచ్చింది అసలు ఇక్కడ పైన ఐ కనపట్ల అంటే ఏం చెప్పాం, ఇది ఇంటరాగేటివ్లో ఉన్న దీన్ని ఎస్సరిటివ్ రూపమే రాయాలి. కాబట్టి ముందు కెన్ సంగతి చూడకూడదు, ఐ గురించి చూసుకోవాలా. సో ఇక్కడ యూ ఉంది, యూ అనేటువంటిది బయట ఉన్న ఆబ్జెక్ట్ మీద ఆధారపడుతుంది. ఆబ్జెక్ట్ ఇవ్వలేదు కాబట్టి మనం టు మీ అనుకుని ఆ యూని అక్కడ మీ రూపంలో కంటే ఐ రూపంలోకి మార్చుకుని ఐ రాసాము. మరి కెన్ ఏంటి ముందు వెనక్కి వచ్చిందంటే ఇంటరాగేటివ్ రూపంలో ఇచ్చాడు ఇండైరెక్ట్, దాన్ని మనం ఇండైరెక్ట్ చేసినప్పుడు ఏం చేసాం ఎస్సరిటివ్ రూపంలో మార్చాలి కాబట్టి ఐ తర్వాత కెన్ రాసుకున్నాం. సాల్వ్ ఇంకేం మార్చక్కల్లా, కెన్ సాల్వ్ మొత్తం ఒకటే వెర్బ్ అనమాట, ఇది షల్గో లాగా. ఇప్పుడు షల్ సాల్వ్ అనేవాళ్ళం కదా అలాగా. తర్వాత దిస్ ప్రాబ్లం ఉంది కదా అంటే దిస్ దట్టుగా మారుతుంది. డైరెక్ట్లో దిస్ వస్తే ఇండైరెక్ట్లో దట్టుగా మారాలి, ఆ లెక్కన దట్టు ప్రాబ్లం అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం ఈజీగా చేసేసేయచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, వేర్ వర్ యూ చిల్డ్రన్ డిసౌజా సెట్ మరియా. వేర్ వర్ యువర్ చిల్డ్రన్ డిసౌజా సెట్ మరియా అంటే డిసౌజా మరియాతో అన్నాడు మీ పిల్లలు ఎక్కడ ఉండేవాళ్ళు గతంలో అని. ఓకే, ఇప్పుడు దీన్ని మార్చాలంటే ఫస్ట్ మెయిన్ స్పీచ్ డిసౌజా సెట్ మరియా ఇటు ఉంది, ఇక్కడ చూడండి అలా ఇస్తాడు. డిసౌజా సెట్ మరియా అని ఇక్కడ ఉంది మెయిన్ స్పీచ్. రిపోర్టింగ్ స్పీచ్ వేర్ వర్ యువర్ చిల్డ్రన్. ఓకే, మీకు ఇంకో ట్విస్ట్ కూడా చెప్తున్నా చూడండి. వరదే ఇన్ ఏ హాస్టల్ అని అడిగాడు అనుకోండి, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 2 ఇచ్చినా 3 ఇచ్చినా డైరెక్ట్ ఇండైరెక్ట్ మన రూల్ ప్రకారం మనం చేసేయడమే. ఓకే, ప్రస్తుతం మీకు ఇది ఇంకా చెప్పలేదు కాబట్టి నేను వచ్చిన మీకు ఐడియా ఇస్తున్నా. ఇక్కడ ఒకవేళ అలా కూడా కంటిన్యూ చేయొచ్చు, అంటే డైరెక్ట్ స్పీచ్ 2 ఇవ్వచ్చు. ఏది కొటేషన్స్లో ఇటో మ్యాటర్ లేదు, 2 కొటేషన్ మ్యాటర్లు ఇవ్వచ్చు. అప్పుడు ఎలా అంటే మామూలే 2 కాదు 30 ఇచ్చినా కూడా మామూలుగా చేసుకుంటూ పోవడమే. ఆ తర్వాత మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. సో ఇక్కడ వేర్ వర్ యూ చిల్డ్రన్ వర్ యువర్ చిల్డ్రన్ అని అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఇటున్న మెయిన్ స్పీచే ముందు రాసుకోవాలి, అవునా. సో మెయిన్ స్పీచ్ అటు ఉంది, డిసౌజా ముందు రాసుకోండి, డిసౌజా అన్నాం. సెడ్ ఇప్పుడు సెడ్ 2 ఉన్నా దాని గురించి బాధ లేదు, 2 గురించి మర్చిపోండి. ఇంకా సే ఉంటే ఆస్క్, సెడ్ ఉంటే ఆస్క్డ్, సేయింగ్ ఉంటే ఆస్కింగ్, సేస్ ఉంటే ఆస్క్స్. ఇక్కడేమో సెడ్ కాబట్టి ఆస్క్డ్. ఆస్క్డ్ ఎందుకు పెట్టాలి, ఇంటరాగేటివ్ కాబట్టి. సో డిసౌజా ఆస్క్డ్ మరియా అంటే ఇందులో కూడా పెద్ద మార్పులు ఏం చేయక్కలేదు, ఇంటరాగేటివ్ వర్డ్ మార్చుకోవడమే. ఇప్పుడు ఏం చేయాలి, కొటేషన్స్ తీసి
అక్కడ వేరు పెట్టాలి, ఎందుకంటే వేరు ఉంది కాబట్టి. ఇందాక హౌ ఉంది కూడా హౌ పెట్టాం, ఇప్పుడు వేరంటే వేరు, దట్టు పెట్టకూడదు. ఓకే, వేరు పెట్టుకోండి. ఓకే, వేరు పెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్ స్పీచ్ అనేది ఇంట్రాగేటివ్లో ఉన్న, ఇండైరెక్ట్ స్పీచ్ మాత్రం అసర్టివ్లో ఉండాలి. అంటే ముందు సబ్జెక్ట్ సంగతి చూడాలని అర్థం. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, యువర్ చిల్డ్రన్ మొత్తం ఒకటే. సో యువర్ చిల్డ్రన్ అంటే యువర్ కాస్త సెకండ్ పర్సన్లో ఉంది. సో సెకండ్ పర్సన్ అంటే ఎందులోకి మారాలి? ఆబ్జెక్ట్లోకి. ఆబ్జెక్ట్ ఏది? అక్కడికన్నా ఇక్కడ చూడండి, డిసోజా సబ్జెక్టు, మరియా ఆబ్జెక్టు. సో మరియా రూపంలో అంటే యువర్ కాస్త హర్రగా మారుతుంది. మరియా అంటే లేడీ కదా, సో షీ అనమాట. కానీ ఇక్కడ యూ ఉంటే షీ అయ్యేది. యువర్ చిల్డ్రన్ అన్నాడుగా, యువర్ అన్నప్పుడు హర్రగా మారుతుంది. అంటే నీ యొక్క అన్నాడు అతను, ఆమె యొక్క అని మనం చెబుతున్నాం. సో ఇక్కడ మరియా ఆబ్జెక్ట్ కాబట్టి ఇది సెకండ్ పర్సన్ కాబట్టి యువర్ అనేది సెకండ్ పర్సన్. ఇక్కడ ఐ కానీ ఉయ్ కానీ ఉండుంటే కనుక సబ్జెక్ట్ రూపంలో రాసేవాళ్ళం. థర్డ్ పర్సన్ హిజ్ హర్ అని ఉంటే అసలు దింపేసుకునేవాళ్ళం. సెకండ్ పర్సన్ కూడా బయట ఆబ్జెక్ట్ రూపం. అంటే ఇక్కడ మరియాని ఇచ్చేసాడు హ్యాపీగా, మనం టు మీ అనుకోకలే ఇంకా మరియా. సో వేర్ హర్ చిల్డ్రన్, హర్ చిల్డ్రన్, యువర్ చిల్డ్రన్ కాస్త హర్ చిల్డ్రన్. ఇప్పుడు వర్ర ఉందమ్మా ఇక్కడ, జాగ్రత్త. మళ్ళీ వెర్బ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు వెర్బ్ లోపల ఉండే వెర్బ్ బయట ఉండే రిపోర్టింగ్ వెర్బ్ మీద ఆధారపడుతుంది. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా లోపల ఉండే వెర్బ్ దింపేసుకోవచ్చు. అంటే వర్రగా దింపేసుకోవచ్చు, ఆరు ఉంటే ఆరు, వుడ్ ఉంటే వుడ్, షుడ్ ఉంటే షుడ్ దింపేసుకోవచ్చు. కానీ రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే మాత్రం లోపల ఉండే వెర్బ్ ప్రెజెంట్లో ఉంటే పాస్ట్లోకి, పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మారాలి. కాబట్టి ఇక్కడ రిపోర్టింగ్ వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూద్దాం. ఆస్క్డ్ అనేది పాస్ట్ టెన్స్ 100%, పని పడింది మనకి. ఓకే, హ్యాపీగా ఇందాకట్లాగా అక్కడ సేస్ లాగా లేదు. కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి, అంటే ఇక్కడ కూడా సెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి లోపల ఉండే వెర్బ్ ప్రెజెంట్లో ఉంటే పాస్ట్లోకి మారుద్దాం. కానీ ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ వెర్బ్ రూల్స్ ముందు మైండ్లో తెచ్చుకోవాలి. ఆ టెన్స్ బాగా ఇంపార్టెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? వెర్బ్కు ముందు పాస్ట్ చెప్పడం కోసం పాస్ట్ పొజిటింగ్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ వచ్చి హ్యాడ్ రాస్తాం చూడండి. పర్ఫెక్ట్ చెప్పడం కోసం వెర్బ్కు డన్ చేరాలి. మరి వెర్బ్కు డన్ చేయాలంటే ఇక్కడ వెర్బ్ ఏది? వర్రే డన్ను. సో వర్క్ డన్ చేరిస్తే బీ ఫామ్స్లో దేనికైనా ఇంక చేర్చండి, బీయింగ్ అయిపోతుంది. బీ ఫామ్స్లో దేనికైనా డన్ చేర్చండి, బీన్ అయిపోతుంది. సో ఇక్కడ వర్క్ డన్ చేస్తే బీన్, హ్యాడ్ బీన్, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. వాడు క్వశ్చన్ మార్క్ ఇంట్రాగేటివ్లో ఉంది కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు మీరు అనాలిసిస్ చేసుకోండి. వేర్ వర్ యువర్ చిల్డ్రన్, డిసౌజా సెడ్ మరియా. ఇది క్వశ్చన్. మనం డైరెక్ట్ ఇండైరెక్ట్లో వచ్చిన తర్వాత డిసౌజాతో స్టార్ట్ అయింది. ఇదేం డిసౌజా ఎలా వచ్చిందిరా మీకు డౌట్ రావచ్చు. అంటే మనకి ముందున్న వెనకున్న మెయిన్ స్పీచ్ అంటే కొటేషన్స్ బయట ఉన్న స్పీచ్ని ముందు రాసుకోవాలని రూలు. కాబట్టి ఇక్కడ డిసౌజా ఇక్కడ రాసాము. డిసౌజా సెడ్ అనేది ఆస్క్డ్కి ఎట్ట మారింది? ఇంట్రాగేటివ్ కాబట్టి ఆస్క్డ్ అయింది. మరి మరియా ఎట్ట దిగింది? ఇదిగో ఆబ్జెక్ట్ మరియా దింపేసుకున్నాం. అదేంటి వేరు దింపారు? మరి దట్ ఏది? దట్ ఉండదు, ఇంట్రాగేటివ్ కాబట్టి వేరు వస్తుంది. ఓకే, తర్వాత వేరు తర్వాత వర్ర ఏమైపోయింది? హర్ చిల్డ్రన్ వచ్చిందంటే ఫస్ట్ మనం ఇంట్రాగేటివ్లో ఉన్న డైరెక్ట్ ఇండైరెక్ట్లో వచ్చేప్పుడు అసర్టివ్లో రాసుకోవాలి. అంటే సమాధాన వాక్యంగా రాసుకోవాలి. ఇది ఇంట్రాగేటివ్లో ఉండకూడదు అనమాట. రిపోర్టింగ్ స్పీచ్ ఎప్పుడు కూడా అసర్టివే. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం? యువర్ చిల్డ్రన్ అనేటువంటి సబ్జెక్ట్ దగ్గర ముందుకెళ్ళాం. యువర్ చిల్డ్రన్ అంటే యువర్ అనే సెకండ్ పర్సన్ కాబట్టి బయట ఉన్న ఆబ్జెక్ట్ రూపంలోకి మారుతుంది. అంటే ఫస్ట్ పర్సన్ అయితే సబ్జెక్ట్ రూపం, సెకండ్ పర్సన్ అయితే ఆబ్జెక్ట్ రూపం, థర్డ్ పర్సన్ అయితే అసలు మారదు. అంటే అలాగే దింపేసుకుంటాం. కానీ ఇక్కడ సెకండ్ పర్సన్ కూడా బయట ఉన్న ఆబ్జెక్ట్ ఇది మరియా అంటే షీ. షీ అంటే ఇక్కడ యూ అంటే షీ రాసేవాళ్ళం. యువర్ అని ఉంది కాబట్టి హర్ అని రాసాం. యూ అంటే షీ, యువర్ అంటే హర్. సో ఇక్కడ మరియా బదులు హర్ రాసుకున్నాం. మరియాస్ అని కూడా రాసుకోవచ్చు, బట్ హర్ అంటే సరిపోతుంది. హర్ చిల్డ్రన్, యువర్ చిల్డ్రన్, హర్ చిల్డ్రన్ రాసాం. హ్యాడ్ బీన్ ఎట్ వచ్చింది అసలు అక్కడ లేనే లేదే. పైన వర్ కనపడుతుంది అంటే చెప్పాం లోపల ఉండే వెర్బ్ బయట ఉన్న రిపోర్టింగ్ వెర్బ్ మీద డిపెండ్ అవుతుంది. రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నా, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నా లోపల ఉండే వెర్బ్ మార్చేవాళ్ళం కాదు. వర్ అంటే వర్ రాసేసేవాళ్ళం, ఆరు అంటే ఆరు రాసేవాళ్ళం. కానీ ఇక్కడ లోపల ఉండే వెర్బ్ రిపోర్టింగ్ వెర్బ్ డిపెండ్ అయినప్పుడు రిపోర్టింగ్ వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే ఆస్క్డ్ లేక సెడ్ అని ఉంది. పాస్ట్ టెన్స్లో ఉంటే లోపల ఉండే వెర్బ్ ప్రెజెంట్ ఉంటే పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ రాయాలి. అంటే ఇక్కడ ఆరు ఉంటే వర్ రాసేవాళ్ళం. కానీ వర్ ఇచ్చాడు వాడి పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటే వర్ పాస్ట్ పర్ఫెక్ట్లో మారిస్తే హ్యాడ్ బీన్ అవుద్ది. పెట్టి ఫుల్ స్టాప్ పెట్టాం. దీంతో మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్లో మనకి ఇంట్రాగేటివ్స్ ఎలా చేయాలో తెలిసిపోయింది. ఏది? ఇంట్రాగేటివ్ వర్డ్ ఇస్తే. ఇంట్రాగేటివ్ వర్డ్ లేకుండా డైరెక్ట్గా వెర్బ్తోనే వచ్చే కన్ఫర్మేటరీ ఉంటాయి. ఇదేంటి? ఇన్ఫర్మేటరీ ఇంట్రాగేటివ్స్. ఇక మీరు చేసుకోగలరా ఇన్ఫర్మేటరీవి? చాలా ఈజీ కదా. 3 మార్పులు. సే రూపాన్ని ఆస్క్ రూపాన్ని మార్చడం. వాడే ఆస్క్ రూపం వస్తే బాధ లేదు. ఇది ఇంట్రాగేటివ్ మార్చి. ఇప్పుడు 2 కొటేషన్స్ ఇచ్చి వాడే ఇంట్రాగేటివ్ వర్డ్ ఇస్తే అది పెట్టేయడం. ఇది రెండోది. వాడు ఇంట్రాగేటివ్ రూపంలో ఇస్తాడు, మనం ఏం చేయాలి? అసర్టివ్ రూపంలో మార్చుకో. అంటే వాడేంటి? వెర్బ్ ముందు సబ్జెక్ట్ తర్వాత ఇస్తాడు, మన సబ్జెక్ట్ ముందు వెర్బ్ తర్వాత పెట్టుకుని చేసాడు. మిగతా రూల్స్ అన్ని అసర్టివ్లో నేను ఎట్లా చేస్తామో అంతకుముందు ఎపిసోడ్లో అలాగే చేయాలి. చేసి ఫుల్ స్టాప్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇంకా దీని మీ డౌట్స్ వస్తే నన్ను అడగచ్చు. రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేస్తానంటే మీకు
ఇంట్రాగేటివ్ వర్డ్స్ లేకుండా కన్ఫర్మేటరీ ఇంట్రాగేటివ్స్ అంటే డైరెక్ట్ వెర్బ్తోనే స్టార్ట్ అయితే ఎలా చేయాలి, ఇంపరేటివ్స్ ఎలా చేయాలో చెప్పి దాంతో డైరెక్ట్ ముగిద్దాము. ఈ ఎపిసోడ్ మీకు నచ్చేటైతే దయచేసి లైక్ కొట్టండి, అందరికీ వెళ్ళడం కోసం షేర్ చేయండి, మీ కామెంట్స్ ఏమైనా దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.